కడపగడ్డలో జరిపినాం. ఏం నాకు తెలియక అడుగుతా, మీరు కడప సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే రాజశేఖర రెడ్డి విగ్రహానికి చుట్టూరు మీరు కనపడకుండా మీరు జెండాలు కడతారా? సభ్యత ఉందా మీకు? రాజశేఖర రెడ్డి మేము రామారావు బొమ్మ ఉండే చోట మేము కట్టినామా? సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే విగ్రహం చుట్టూరు మీరు పసుపుమయంతో జెండాలు కట్టి ఏం ఆనందాన్ని మీరు అనుభవించాలనుకుంటున్నారు? మీరు కడపగడ్డలో నడి రోడ్లో రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూరు మీరు జెండాలు, తెలుగుదేశం పార్టీ జెండాలు కడితే రేపొద్దున ఒకరోజు మాకంటూ ఒక రోజు వస్తే, స్పష్టంగా చెప్తా ఉన్నా, మాకంటూ ఒక రోజు వస్తే, ఈ ప్రజలు ఈశ్వరుడు మాకంటూ ఒక రోజు ఇస్తే మేము రామారావు బొమ్మకు కట్టాం, మీ ఇండ్లకు కడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇండ్లకు కడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. రాసి పెట్టుకోండి ఈ మాట. మీరు కడపగడ్డలో జరిపితే మీకు ఒక మాట చెప్పాల్సి వస్తుంది. ఈ కడపగడ్డలో ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు మహానాడు జరిపి మీరు ఏదో సునకానందాన్ని పొందాలా, మేము కడపలో ఈ జరిపి మేము విపరీతమైనటువంటి ఆర్భాటం చేసి జగన్మోహన్ రెడ్డి మనుషులకు ఏదో బాధ కలిగించాలనే ప్రయత్నం చేయాలని మీరు అనుకుంటే అమాయకులారా. మీరు తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులకు చెప్తా ఉన్నా, నక్కకు పులి మాదిరి వాతలు పెడితే నక్క పులి అవుతుందే? నక్కకు పులి మాదిరి వాతలు పెడితే పులి కాదు, అది నక్కే. మీరు కడపగడ్డలో మహానాడు జరిపినా కూడా మీరే ఈ కడప ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంతం, ఈ కడపగడ్డ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సొంతం. ఇది ఆయన్ని ప్రేమించే మనుషులు, ఇది ఆయనకు సంబంధించినటువంటి ఇలాకా. మీరు ఏమి చేసినా కూడా కడపగడ్డలో నక్కకు వాతలు పెడితే పులి ఎట్లా కాదో మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా. మీరు 5 లక్షల మంది జన సమీకరణతో కరోనా వ్యాప్తిని చేసి ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేసే, శ్మశానాన్ని చేసే ఈ కార్యక్రమాన్ని మీరు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. బాధ్యత రాహిత్యంగా మీరు ప్రవర్తించొద్దు, బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉంది. మీరు పొదుపు సంఘాల మహిళలను బలవంతం చేయకూడదు, స్వయం ఉపాధి పనులకు సంబంధించిన వాళ్ళను, శ్రమజీవులను ఒత్తిడి చేయకూడదు, ప్రభుత్వ ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు, రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మీరు చేయకూడదు. నిర్ణయం తీసుకొని కడపగడ్డపై చేస్తున్నారు. మాకేం అభ్యంతరం లేదు. కడపగడ్డపై చేసినంత మాత్రాన మాకు వచ్చిన నష్టం లేదు, ఇబ్బంది లేదు. 3 రోజుల కార్యక్రమాన్ని ఉత్సవంగా వాళ్ళు జరుపుకుంటే మామూలు సందర్భాలు అయితే మేము ఎప్పుడు మాట్లాడలే. ఈసారి మేము ఈ విధంగా 5 లక్షల మంది జన సమీకరణతో మహానాడు జరపడాన్ని నేనైతే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. కారణం, దేశవ్యాప్తంగా భారతదేశ ప్రభుత్వమే చెప్తా ఉంది మళ్ళీ కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది. కేరళలో కానీ, ఢిల్లీలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని చోట్ల కరోనా కేసులు ఉధృతమవుతూ ఉన్నాయి. ముందు 500 అన్నారు, 1000 అన్నారు, 2000 అన్నారు, వేలలేక పోయింది. మన కడపలో కూడా రిమ్స్ హాస్పిటల్లో కరోనా కేసు నమోదైంది. చాగలమరు నుంచి వచ్చిన, నంద్యాల నుంచి వచ్చిన ఒక ఆయనకు అయింది. చాగలమరు నుంచి వచ్చిన ఒక మహిళకు కరోనా కేసు నమోదైంది. మరి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ ఈరోజు పేపర్లో కూడా చదివినాం. ఒక యువకుడు కూడా మరణించినాడని చెప్పి చదివినాం. 80 ఏళ్ల వృద్ధుడు మరణించినాడు, ఒక 32 సంవత్సరాల యువకుడు మరణించినాడని చెప్పి ఈరోజు వార్తల్లో, పేపర్లో చదివినాం. మరి ఈ సందర్భంలో కరోనాను నియంత్రించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కరోనా వ్యాధిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన కఠినమైన నిర్ణయాలను, ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉండి ప్రజలకు ధైర్యం ఇవ్వలే, భరోసా ఇవ్వలే, నియంత్రించడానికి మార్గాలు వెతకలే. ఇవన్నీ ఏమీ చేయకుండా రాష్ట్రంలో కరోనా కేసులను మూసిపెట్టినారు. కడపలో వచ్చిన కరోనా కేసులను కూడా మూసిపెట్టినారు. కడప జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో కడపలో వచ్చిన కరోనా కేసులను కూడా మూసిపెట్టి ఏమీ కరోనా కేసులు లేనట్టు నంగనాసి తంగబూరల మాదిరి మూసిపెట్టి కడపలో మహానాడును
5 లక్షలతో మీరు జరపడానికి ఏర్పాట్లు చేసుకున్నారంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతకుముందు పూర్వకాలం ధూమొచ్చిపోయిందని అంటున్నారు కలరా అని. అట్లా మీ రాజకీయ పార్టీ యొక్క ప్రయోజనాల కోసం, మీ కీర్తి ప్రతిష్టలను చెప్పుకునే దానికోసం రాష్ట్రమంతా సర్వనాశనం చేసేదానికి, వల్లకాడు చేసేదానికి మీరు సంసిద్ధమైనారు. ఎందుకు రాష్ట్రమంతా వల్లకాడు కాదు? 5 లక్షల మందిని మీరు మన్నాడు చోట చేరుస్తే ప్రొద్దుటూరు నుంచి 20,000 మంది అంటున్నారు. ప్రొద్దుటూరు నుంచి 20,000 మంది పోతే సందుకు గొంతుకు పోవాలా, 30 గ్రామ పంచాయతీలు పోవాలా, 41 మున్సిపల్ వార్డు పోవాలా, ఆ మున్సిపల్ వార్డులో 10 సందులు ఉంటే 10 సందుల నుంచి పోవాలా. మరి వార్డుకు పల్లెకు రాష్ట్ర వ్యాప్తంగా మనుషులు అక్కడికి చేరితే 5 లక్షల మంది కరోనా వ్యాధి రాదా? వచ్చిన తర్వాత ప్రొద్దుటూరుగా 20,000 మంది తిరిగి రారా? ఎవరి ఇళ్లకు, ఎవరి గ్రామాలకు, ఎవరి వార్డుకు వాళ్ళు పోరా? పోయినప్పుడు గ్రామానికి, వార్డుకు ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో కరోనా వ్యాధి వస్తే ఇంకా ప్రొద్దుటూరు అంతా వ్యాప్తి చెందుతుందే చెందదా? ఇటనే 175 నియోజకవర్గాలు వ్యాప్తి చెందుతుందా చెందదా? అంటే ఒక్క మహానాడు సభతో 5 లక్షల మంది జన సమీకరణతో రాష్ట్రమంతా మీరు కరోనా వ్యాధిని వ్యాప్తి చెందడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకే దీన్ని మహానాడు అనరు ప్రజలు, ఇది మహా కరోనా. స్పష్టంగా చెప్తా ఉన్నా నేను, ఇది మహానాడు కాదు, ఇది మహా కరోనా. దీనికి ఆద్యుడు, బాధ్యుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడే. ఈ 3 రోజుల తర్వాత నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ కరోనా వ్యాధులతో నమోదైనా, ఎవరు మరణించినా ప్రతి మరణానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా. వాళ్ళు ముద్దాయిలుగా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళను. ఇంత బాధ్యతారాహిత్యమా? ఒకవైపు ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభుత్వానికి డూడు బసవనటువంటి ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తారా? మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజకీయ కార్యక్రమం ఇది. సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరము ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా వారు జరుపుకునే కార్యక్రమం మహానాడు. ప్రభుత్వంలో లేని 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ప్రభుత్వంలో లేరు తెలుగుదేశం పార్టీ. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు చేసినారా కలెక్టర్లు? అప్పుడు చేసినారా ఎస్పీలు? అప్పుడు చేసినారా డిఆర్ఓలు, విఆర్ఓలు, ఎంఆర్ఓలు,